బైబిల్ చూసినప్పుడు 7 డెడ్లీ సిన్స్ కనబడతాయి. ఒకటి లస్ట్, ఇచ్చ. రెండో రకమైన పాపం తిండిపోతుందను. ఈ మూడో పాయింట్ చూసినప్పుడు గ్రీడ్. నెక్స్ట్ చెప్పాలంటే స్లాత్ అంట. స్లాత్ అన్న మాట చూసినప్పుడు సోమరితనం అని చూస్తాం తెలుగులో, కానీ ఈ మాట ఇంగ్లీష్లో చాలా బాగుంది. దీన్ని ఇంకా ఇన్నర్ ఇదిలో చూస్తే ఇట్ కుడ్ బి ఎ స్పిరిచువల్ ఆర్ అ మోరల్ లేజినెస్ రిజెక్టింగ్ వన్స్ రెస్పాన్సిబిలిటీస్. ఒకని బాధ్యతని తునీకరిస్తామంట. ఈరోజు ఎంతోమంది వారి బాధ్యతల్ని తునీకరిస్తూ బ్రతుకుతున్నారు. బైబిల్ చూసినప్పుడు Proverbs 13:4, సోమరి ఆశపడును గాని వారి ప్రాణమునకేమియో దొరకదు. సోమరి ఆశపడతాడంట, వాడి ప్రాణానికి ఏం దొరకదంట. కారణం ఏంటి తెలుసా? వాడు ఆశపడతాడు కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకోడంట. ఈరోజు ఎంతోమంది బాధ్యత లేదు, సిద్ధపాటు లేదు, ఆశలు మాత్రం ఉన్నాయి, బ్రతుకులు ఎక్కడికి వెళ్ళావు, అక్కడే ఉంటావు. ఒక మాట మీరు చూసుకోండి, 5 సంవత్సరాల ముందు 5 సంవత్సరాల తర్వాత నీ జీవితంలో ఏమైనా ఎదుగుదల ఉందా? లేకపోతే నువ్వు స్లాత్ అనమాట. ఐఎమ్ సారీ, ఈ మాట కఠినంగా ఉండొచ్చు, సోమరోడు అని లెక్క. 5 సంవత్సరాలు నీలో ఏమాత్రం ఎదుగుదల కనబడకపోతే వేస్ట్. 10 సంవత్సరాలు నీ లెవెల్ మారిపోవాలి. మారిపోయిందా? 10 సంవత్సరాల ముందు 10 సంవత్సరాల తర్వాత లెక్క వేరా? నువ్వు ఉండే స్థాయి వేరా? నీ జీవిత విధానం వేరా? బైబిల్ ఇస్ సేయింగ్ సోమర్తనం పాపం. ఈరోజు చేయవలసిన పని ఈరోజు చేస్తున్నాయి కానీ పడక ఎక్కుతానికి లేదు. నా జీవితంలో యవన కాలంలో ఉండి నేను పెట్టుకున్న పాలసీ అది. నువ్వు ఎంతసేపు పడుకున్నావు, రేపు ఎంత ముఖ్యమైన కార్యం ఉంది, ఐ డోంట్ కేర్. ఈరోజు అవ్వాల్సింది అవుతనే కానీ రేపుడికి నేను ఆలోచించాను. ఈరోజు ముగించు, లేదా నిద్ర లేకుండా వెళ్ళు, నిద్ర లేకుండా చెయ్యి. పడుకుంటాను లేదు, ముగించాల్సిందే. ఎందుకంటే ఇది నేను రేపటికి పైలప్ చేసుకున్నాను అనుకో, రేపటికి పైలప్ చేసుకున్నాను అనుకో, జీవితంలో నష్టాలను కూర్చొని ఉంటాం కానీ ఎదుగుదల కనబడదు. సోమరివాడు ఎప్పుడు ఇతరుల మీద నేరాలు మోపుతాడంట. సోమరివాడు ఎప్పుడు ఇతరుల మీద నేరాలు మోపుతాడు. ఈరోజు ఈ డైలాగ్ కొంచెం మార్చి చెప్పాలంటే, విశ్వాసము కలిగిన సోమరివారు దేవుని మీద నేరాలు మోపుతారంట. విశ్వాసం గల వద్దులే, విశ్వాసులు అని చెప్పుకుంటున్న సోమరివారు దేవుని మీద నేరం. దేవుడు తెరవలేదు, దేవుడు చేయలేదు, దేవుడు ఇవ్వలేదు. తట్టుడి, అడుగుడి, వెతుకుడి. ఇంకా గ్రీక్లో మాట చూస్తే అడుగుతూ ఉండు, తడుతూ ఉండు, వెతుకుతూ ఉండు. సోమరుడు అవసరమైతే మహా అయితే టక్ టక్. చూసి సోమర్తనాన్ని ఎదిరించగలిగిన వాడు జీవితంలో దేవుని చిత్తంలో నడగలుగుతాడు. సోమర్తనంని ఎదిరించకుండా ఎవడో దేవుని చిత్తంలో నడిచినోడు లేడు. నేను మరలా చెప్తున్నాను, సోమర్తనం అనేటప్పుడు కేవలం పడుకుంటాం మాత్రం కాదు. ఈరోజు పడుకుంటామన్న స్టేట్మెంట్ తప్పు. ఎందుకంటే ఈరోజు సోమవారం ఏం చేస్తారు చెప్పండి? ఫోన్లు పట్టుకునే కూర్చుంటారు. పడుకోరు, అసలు పడుకున్నా బెటర్. ఫోన్లు పట్టే కూర్చుంటాడంట. రాత్రి ఎక్కుతాడు పడక మీద, పొద్దుట వెలుగు వచ్చేస్తాడు. మార్నింగ్ అయిందా? సోమవారం ఎన్నో చేద్దామనుకుంటాడంట, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. పొద్దుట లేచి జిమ్కి వెళ్ళిపోతా అంటాడంట. జనవరి అన్నాం, ఇప్పుడు ఇదేం మంత్ ఇది? వెళ్ళావా? కొంతమంది ఒక్కరోజు వెళ్తే గిన్నెస్ రికార్డ్ అయిపోయాడు, ఇంకంతే, సంవత్సరం మొత్తానికి డన్. సోమరుడు కదా. యు సీ, ఐ బీయింగ్ ప్రాక్టికల్, బట్ బైబిల్ సేస్ దీస్ ఆర్ సిన్. నీ జీవితంలో దేవుని చిత్తంలో నడవాలంట మొదట సోమర్తనాన్ని ఎదిరించు. ఎందుకంటే అది పాపం. దేవుని చిత్తాన్ని నీవు నెరవేర్చకుండా దేవునికి విరోధంగా నేను పెడతాం. నెక్స్ట్ చూస్తే 5వది, ఇట్ ఇస్ ర్యాత్, కోపం, ఉగ్రత. ఓ మాట ఒక్క వెంటనే అడిగేస్తున్నాను, ఎవరి పేరని ఎత్తుతే మీకు సడన్గా సుర్రని రక్తం ఉడుకుతుందా? కొంతమందికి అత్తగారు పేరు ఎత్తుతే సుర్రం అంటుందంట, కొంతమందికి అల్లుడు పేరు ఎత్తుతే సుర్రం అంటుందంట, కొంతమందికి కోడలు పేరు ఎత్తుతే నా బిడ్డని. సరే, ఇక్కడ అందరూ లేరులే, కానీ ఇక్కడ కొంతమంది పేరు ఎత్తుతే నా గురించి ఇట్లా కమెంట్ పెడతాడా, నా గురించి ఇట్లా మాట్లాడతాడా,
ఈరోజు ఎంతోమంది ఉగ్రతతో నిలపబడి ఉన్నారు. బైబిల్ సేస్ రిఫైన్ ఫ్రమ్ యాంగర్. బైబిల్లో ఇందా చెప్పిన మాట, కోపపడుడి కానీ పాపము చేయొద్దు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఈరోజు చాలామంది అనుకున్నారు క్రైస్తవులు అంటే మనలో కోపమే ఉండదు. కోపం మన డిఫెన్స్ సిస్టమ్ ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా. ఒక మనిషికి కోపం లేదంటే ఆ మనిషిని ఆడేసుకుంటాడు. అవును, ఎందుకంటే కోపం ఇస్ యువర్ లిమిట్, ఇట్స్ ఎ బౌండరీ. ఇట్ ఇస్ టు సే నో. ఇట్ ఇస్ టు సే నో. ద డే యూ ఎక్స్ప్రెస్ యువర్ యాంగర్ ఇన్ అ ప్రాపర్ వే. అనుకో చూడు, నువ్వు హోటల్కి వెళ్ళో డబ్బులు కడుతున్నావు, అక్కడ వెయిట్ చేస్తున్నావు. అసలు అనుకో ఆర్డర్ ఇచ్చావు, వాడు రాడు. కొన్నిసార్లు చూడు రాడు. నువ్వు ఎంత మంచోడు అంటే పర్లేదులే అంటావు. వాడు పక్కన చేస్తూ ఉంటాడు. ఎప్పుడన్నా నువ్వు ఎంతసేపు వెయిట్ చేయాలని ఆర్డర్ అంటే 2 నిమిషాలు వచ్చిందా? అందుకని ఒకరితో కూర్చుంటావా? సమ్టైమ్స్ యూ హ్యావ్ టు పే యువర్ ఎర్నింగ్, యూ డిమాండ్ ఫర్ ఇట్. కానీ లెట్ ఇట్ నాట్ గో. ఇప్పుడు కుటుంబాల మధ్య చూసినప్పుడు భార్య భర్తల మధ్య కోపం, ఒక క్షణం మాత్రం ఒక మిస్అండర్స్టాండింగ్, ఒక క్షణం మాత్రం ఒక బౌండరీ దాటుతాం. రోషంగా భర్త అన్నప్పుడు ఎప్పుడైనా సరే భార్య కొన్నిసార్లు తెలియక అజ్ఞానం వెళ్ళినప్పుడు వెంటనే హీ విల్ షో ద రిఫైన్మెంట్. నో, నాకు చేయొద్దు, అట్లా చేయొద్దు, అట్లా మాట్లాడద్దు, అట్లా. ఒక సోదరు వచ్చిన అతను ఇట్లాడింది, ఏంటంటే నా భర్త నాకు ఫస్ట్ నుండి అలవాటు అండి, మా కొలికలు పక్కన కూర్చుంటాం, పక్కన వేసుకుంటాం, మేము హగ్ చేసుకుంటాం, మేము అన్నీ చేసుకుంటాం, ఈయన వచ్చే పక్కన నిలబడుతుంది అంటాడు. నాకు ఎట్లా అవుతుంది చెప్పండి మీరు అంటాడు. ఏం చెప్పను? అవునమ్మా, నీ భర్తకు నువ్వు అంటే కొంచెం రోషం, ఆయన పద్ధతులు వేరు, నీకులాగా అంటించుకుని తిరగలే. ఆయన పాపం ఏ అమ్మాయి పక్కన నిలబడ్డు, నువ్వు అట్లా ఉంటానంటే ఆయనకు అవ్వదంటున్నాడు. ఆయన భర్తగా అంతా హక్కు ఉంది. పరాయి పురుషుడి దగ్గర నిలబడద్దు, డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే నిలబడు, డిస్టెన్స్ మెయింటైన్ చేసుకో. మళ్ళీ నేనేంటి చెప్పేది నీకు? నువ్వు అట్లా రాసుకుంటావు మీ ఆయన అడ్జస్ట్ అవ్వాలని. సీ దట్ ఇస్ రాంగ్. ఆయన కోపము చూపిలేదు అనుకో, ఆ భార్య ఎప్పటికైనా మాట వింటదా? అమ్మా తల్లి ప్లీజ్ అలా చెయ్యొద్దే, ప్లీజ్ నాకు బాధ అవుతుందమ్మా అంటే వినేస్తుందా? అందరు తలకాయ ఊపుతున్నారు. అనేక సార్లు ప్రేమ కోపము దారంగా తెలియజేయబడుతుంది తెలుసా. తల్లి బిడ్డను గద్దిస్తుంది ఎందుకు? కోపం చూపిస్తుంది ఎందుకు? బిడ్డను ప్రేమిస్తుంది కాబట్టి. బిడ్డల్ని పెంట ధర పట్టుకుని అంటుంది ఎందుకు? ఆ పెంటలో చేయి పెట్టకూడదని. నాన్న తల్లి బంగారం ఆ పెంటలో చేయి పెట్టుతుంది నాన్న వింటదా? యు సీ, బట్ దెన్ యువర్ యాంగర్ షుడ్ బి ఫర్ ద రైట్ కాజ్ అండ్ ఎ లిమిట్. ఈరోజు ఎంతోమంది కోపం, పగ, కక్ష, రాత్ భార్యాభర్తల మధ్య నీకు పెడతానుండు, నీకు చెప్తానుండు. ఏంటి రివెంజ్లు? అది పాపం అంట. నెక్స్ట్ ఎన్వి. ఈ ఎన్వి అనేది అంటే పక్కోడిది ఏది చూసినా ఇది కావాలి అంటే. నేను చెప్పేది మరలా చెప్తున్నాను, ఈరోజు టైటిల్ 7 Deadly Sins. పక్కోడు ఉద్యోగం కావాలి, పక్కోడు కారు కావాలి, పక్కోడు భార్య కావాలి, పక్కోడు భర్త కావాలి, పక్కోడిదే కావాలి. నీకని భర్త వద్దు, నీకని భార్య వద్దు, పక్కోడిదే కావాలి. కొంతమందికి ఎంగిల్గే ఇష్టం అంట, ఫ్రెష్ ఇష్టం ఉండదంట. కుక్క బ్రతుకంట. హ్యావ్ సమ్ డిగ్నిటీ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నప్పుడు దేవుని బిడ్డగా నువ్వు బ్రతుకుతే తండ్రి నీకేం తక్కువ చేయడు, నీకు బెస్ట్ ఇస్తాడు. హీ విల్ గివ్ ద బెస్ట్ వాట్ ఈస్ రైట్ ఫర్ యూ. నీకు తగినది, నీకు మేలైనది నీకు అనుగ్రహిస్తాడు. బైబిల్ చూసినప్పుడు అండి, నిర్గమకాండం 20:17 చదువుదామా? నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని తగు దేనినైనను ఆశింపకూడదు. భార్య వరకు అర్థమైంది. ఎద్దంటే ఏంటి ఈ రోజు లెక్కలో? బైకు, కారు. నెక్స్ట్ దాసినైనను, దాసుడైనను ఏది ఆశింపకూడదు, ఆశింపద్దు. డోంట్. నీకు ఏదైనా కావాలంటే దేవుణ్ణి అడుగు. పొరుగుని నువ్వు ఆశించాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎంతోమంది పొరుగుడు ఆశించేటప్పుడు ఏమవుతుందంటే, పొరుగుడు నీ దగ్గరకు అవసరతకు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ తెలిసి లాక్ చేస్తావని
నువ్వు ఏది ఆశపడ్డావో అదే వస్తావు. యాసావు వచ్చాడు యాకోబు దగ్గరికి, రే చచ్చిపోతాను రా, తింటానికి ఎవరా? ఏమన్నాడు యాకోబు? నీ జ్యేష్ఠత్వ హక్కుని నాకు ఇవ్వు. లెట్స్ డూ ఎ ట్రేడ్ ఎక్స్చేంజ్. చరిత్ర చూస్తే జూడాయిజంలో కనబడుతుంది. ఏసావుని వాళ్ళు తరుముతూ వచ్చారు హంటర్స్ చంపుతానికి. ఆయన ఇంకా ఏమాత్రం శక్తి లేక చచ్చిపోయే పరిస్థితులు వచ్చాడంట. ఒరే అదేది ఎర్రగా కనబడుతుంది, కొంచెం ఎవరా బాబు చచ్చిపోయేలా ఉన్నానరా అంటే, ఈయన అంటున్నాడు, నువ్వు ఎట్లా చావబోతున్నావు, ఆ జ్యేష్ఠ పక్క నాకు ఇవి, అప్పుడు నీకు ఇస్తా. నువ్వు బ్రతకాలంటే నువ్వు నెంబర్ 2 నా కింద ఉండాలి, నీది నాకు కావాలి. యు సీ, బికాస్ హీ ఎన్వీడ్, తన సహోదరుడు కలిగింది తనకు కావాలని ఆశపడ్డాడు కాబట్టి వాడు చచ్చే పరిస్థితులు ఉన్నా కూడా నీది నాకు ఇస్తేనే నేను నీకు ఇస్తా. బీ కేర్ఫుల్, దట్ ఈస్ అ సిన్. అది పాపం. దేవుడు నిన్ను నెంబర్ 2గా పుట్టించాడంతా నెంబర్ 2గా ఉంటానికి సంతోషపడు. దేవుడు నెంబర్ 3గా నిన్ను పుట్టించాడంతా నెంబర్ 3గా ఉంటానికి సంతోషపడు. నేను నెంబర్ 1ని రీప్లేస్ చేస్తాను అనుకోవద్దు. దేవుడు ఎవరు మొదట పుట్టాలి, ఎవరు సెకండ్ పుట్టాలి, ఎవరు మూడోది పుట్టాలి. అదే రీతిగా దేవుడు కూడా ఒకటి ఎట్లా ఉండాలి దేవుడు నిర్ణయిస్తాడు. నువ్వు దేవుడు ముందు సరిగా ఉండు. హెచ్చించువాడు దేవుడు, తగ్గించువాడు దేవుడే. అండ్ దెన్ ఇఫ్ యు రీడ్ బైబిల్ చూసినప్పుడు అండి, Proverbs 14:30 చదివినప్పుడు, ఏ హార్ట్ అట్ పీస్ గివ్స్ ద బాడీ లైఫ్, బట్ ఎన్వీ రాట్స్ ద బోన్స్. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. సాత్వికం, ఇఫ్ యు కెన్ బి కంటెంట్ఫుల్, నీకు సాత్వికంతో నిమ్మలంతో నెమ్మదితో నువ్వు బ్రతకగలిగితే నీకు జీవం అంట, ఆరోగ్యంగా ఉంటావంట. కానీ అదే సమయంలో ఏం తెలియజేయబడుతుంది చూడండి, మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరము ఇంకోటి చూసి ఎప్పుడు చూసినా నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలంటే ఎముకలకు కుళ్ళు అంట. దాన్ని బట్టి పక్కడు పాడవుతాడా, నువ్వు పాడవుతావా? పాడైంది నువ్వే. నీ ఎముకలకు కుళ్ళు పట్టింది. కుళ్ళు ఎట్లా రాత్రి వెళ్ళిపోదు, స్లోగా పాకుతుంది, మొత్తానికి నాశనం అవుతుంది. అండ్ ఎముకలు అన్నా సరే, ఇప్పుడు బైబిల్ ఎప్పుడన్నా సరే ఎముక అన్నప్పుడు రిమెంబర్ స్ట్రక్చర్. ఒక మనిషికి స్ట్రక్చర్ ఎముకలు. స్ట్రక్చర్ పోయిందనుకో మనుషుడు పోయాడు. హ్యావ్ స్ట్రక్చర్ ఇన్ లైఫ్. డు నాట్ ఎన్వీ అదర్స్. హ్యావ్ స్ట్రక్చర్ ఇన్ లైఫ్. నువ్వు ఎవరో, నువ్వు వచ్చిన స్థానం ఏంటో, నువ్వు ఎదిగిన విధానం ఏంటో, నువ్వు దేవుడితో ఎలా ఉన్నావో దాని తగినట్టుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకోటిని చూసి నాకు అలా కావాలని ఆశపడాల్సిన అవసరం లేదు. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు ధైర్యంగా చెప్పగలుగుతారు, దేవుడు నన్ను దీవించిన విధానాన్ని బట్టి నేను తృప్తి కలిగి ఉన్నాను అని చెప్పగలిగిన వారు బిగ్గర కాలేలు చెప్తారా అండి? చివరిది చెప్పి ముగిస్తున్నాను. గర్వం వాస్తవం చెప్పాలంటే నెంబర్ 1 అది పెట్టాలి. గర్వం దేవుడికి ఇష్టం లేని పాపం అంటూ డేంజరస్ డెడ్లీ ఉందంటే ప్రైడ్. గ్రీడ్ ఈ రెండు పక్క పక్కన వెళ్తాయంట. గ్రీడ్ నాకు కావాలి, ప్రైడ్ నాకు ఉంది. ఎందుకంటే ప్రైడ్ ఎత్తింది ఎవరికి రావదు, గ్రీడ్ ఉన్నవాడికే ప్రైడ్ వస్తుందంట. నాకు లేదు, కావాలి కావాలి కావాలి, వచ్చిన తర్వాత నా దగ్గర ఉంది. అపవాది లూసిఫర్ పడేస్తానికి కారణం ఏంటి? ఈ రెండు. యెషయా గ్రంథం, ఎజికేల్ గ్రంథంలో జాగ్రత్తగా చదివితే ఆ వేకువ చొక్క గురించి మాట్లాడతాడు. ఏమని? నువ్వు మనసులో తలుస్తూ వచ్చావు, దేవుని సింహాసనం పక్కన నా సింహాసనం వేసుకుంటా, నేను కూడా దేవుడికి సమానంగా వస్తా, అవసరమైతే నార్త్ పైకి ఎక్కుతాను, నేను దేవుడి కన్నా పైకి ఎక్కుతా. ఆ ఆశ నెక్స్ట్ గర్వంగా మారింది. హృదయంలో తలుస్తూ వచ్చాడంట. దేవుడు ఏం చేశాడు? కిందకు తోసేశాడు. గాడ్ గివ్స్ టైమ్ ఫర్ ఎవ్రీబడి. దీనుల్ని హెచ్చిస్తాడంట, గర్విష్ఠులను అణగదొక్కుతాడంట. సాతాను ఈ భూమి పైన పడటానికి కారణం ఏంటంటే ఈ గర్వం. ఎందుకంటే ఎప్పుడైతే వాడు గర్వంతో నింపబడ్డాడో, ఈ ఆశ, దురాశ గర్వంతో నింపబడిందో, ఈ మాట జ్ఞాపకం చేసుకోండి, పరలోకంలో యుద్ధం. దేవునికి విరోధంగా పోరాడతానికి వెళ్ళాడు. అక్కడి నుంచి త్రోసివేయబడ్డాడు. ప్రైడ్ విల్ మేక్ యూ ఫైట్ ఫర్ వాట్ డజంట్ బిలాంగ్ టు యూ. ఈరోజు చాలామంది మీది కాని దాని కొరకు ఈగో, ప్రైడ్, నేను ఎవరిని అనుకుంటాను, నేనేంటి తెలుసా, హూ కేర్స్.
గ్రీడ్ ఏంటి? నాకు కావాలి. ప్రైడ్ ఏంటి? నాకేముంది. ఈరోజు మీ దగ్గర ఏముంది? ఈ రెండిట్లో ఏముంది? రెండు ఉంటాయంట. ఎందుకంటే రెండు స్టెప్ బై స్టెప్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, బీ కేర్ఫుల్. ఈ 7 రకాల పాపాలు స్టార్టింగ్లో చెప్పాను, మిమ్మల్ని రాసుకోమని. మీకు గుర్తుందో లేదు. ఫస్ట్ లస్ట్. ప్రతి మానవుడు పడిపోతానికి, దేవుడి దగ్గర నుండి దూరం అయిపోతానికి కారణం లస్ట్. రెండోది గట్టిని తిండిపోతుతనం. మూడోది గ్రీడ్, దురాశ. నాలుగోది స్లాత్, సోమర్తనం, బాధ్యత లేని జీవితము. ర్యాత్, కోపము, ఉగ్రత, అనవసరమైన మనుషుడి మీద కోపముతో జీవిస్తాము. పగ కక్షలతో జీవిస్తాము. నెక్స్ట్ ఎన్వి, ఇతరులది చూసి ఆశపడతాము. నెక్స్ట్ ప్రైడ్, గర్వం. ఈ 7 భయంకరమైన పాపములు అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇవి మీలో ఏదైనా ఉందంటే, స్టార్టింగ్లోనే చెప్పాను, బైబిల్లో దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ కాల్డ్ క్యాపిటల్ సిన్స్. 10 ఆజ్ఞలు, క్యాపిటల్ సిన్స్. ఎవడైనా దాన్ని బ్రేక్ చేసుకుంటే. కానీ ఇవి చూసేటప్పుడు దీస్ ఆర్ డెడ్లీ సిన్స్. వాటికన్నా ఇంకా సెన్సిటివ్. అది యేసు ప్రభు చెప్పింది. వ్యభిచారము చేయొద్దన్న మాట మీరు విన్నారు, కానీ నేను మీతో చెప్పినది, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడే మీరు వ్యభిచారం చేశారు. సీ, దట్ ఈస్ మోర్ డేంజరస్. ఇది చేస్తాం కష్టమేమో, కానీ ఇది అందరూ సులభంగా పడిపోయింది. కాబట్టి జాగ్రత్త. విశ్వాసివని చెప్తున్న నీవు విడుదల కలిగిన జీవితం కలిగి ఉన్నావా? ఈ వాక్యం అంటే మీకు అనిపించవచ్చు, ఆల్మోస్ట్ ఈ 7 ఏదో 1, 2, 3, 4, 5, 6, 7 అన్నీ 4 ఉన్నాయేమో. ఇందులో నుండి నేను ఎట్లా బయటకు వస్తాను? నేను ఇప్పుడు ఏం చేయాలి? బైబిల్లో చూసినప్పుడు ఒకే మాట్లాడండి. బైబిల్ ఈజ్ వెరీ క్లియర్. ఈరోజు యేసు ప్రభు మరణించాడన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ గిల్ట్, ఈ దోషము, మనలో ఉన్న ఈ దోషము, ఎవరు నన్ను తప్పిస్తారు, ఎవరు నన్ను విడిపిస్తారు, నేను ఎలా బయటకు వస్తానంటే ఒకటే, యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకో. నోటితో ఒప్పుకోవాలి. చాలామంది మనసులో అంటారు, దేహంతో ఖర్చు చేసే పాపం నోటితో ఒప్పుకో. నీ హృదయంలో తలస్తాం మాత్రం కాదు, నువ్వు నోటితో ఒప్పుకోవాల్సిన కారణం ఎంతో ఉంది. ఎందుకంటే ఎందుకు నోటితో ఒప్పుకో అంటామంటే, నీవు పాపాన్ని ఒప్పుకున్నప్పుడు నువ్వు అపవాది కూడా తెలియజేస్తున్నావు, ఐఎమ్ నో లాంగర్ పార్ట్ ఆఫ్ ఇట్. అపవాదికి నీ తలంపులు తెలీదు, అపవాది నీ మాటలు వింటాడు. దేవుడికి నీ తలంపులు తెలుసు. అర్థమవుతుందండి డిఫరెన్స్? నువ్వు పాపం ఒప్పుకున్నావా లేదా అని వాడికి ఎట్లా తెలుసు? నోటితో ఒప్పుకోడు కదా. అరే, ఇంక నీతో నేను ఫ్రెండ్షిప్ చేయండి రా బాబు, నీకు నాకు సంబంధం లేదు, నేను రద్దు చేస్తున్నాను, క్యాన్సిల్ చేస్తున్నాను మన ఫ్రెండ్షిప్. ఈ పాపంతో నేను ఇక స్నేహం చేయను, నాకు వద్దు, నాకు సంబంధం లేదని రిజెక్ట్ చేయాలి కదా. ఒకడితో మొహం మీద, రే నీతో నేను ఫ్రెండ్షిప్ చేయండి రా అంటే వాడు దూరంగా పోతానికి ఛాన్స్ ఉంది. మనసులో అనుకున్నాం, వాడు వచ్చి నిలబడుతున్నాడు, పోతూనే ఉన్నాం. ఎప్పుడు అది ఒకసారి నిలబడి రే పరా, ఎప్పుడో చెప్పు. దట్ ఈస్ వేర్ వి సే కన్ఫెస్ విత్ యువర్ మౌత్. నోటితో ఒప్పుకో. అదే సమయంలో దేవుని చేతుల్లో సమర్పించు. ఎందుకంటే ఈ పాపముల నుండి నీవు విడిపించకపోతే జీవితంలో దేవుని చిత్తంలోకి నువ్వు వెళ్తాం అసాధ్యమండి. దేవుని వాక్యలో చూసినప్పుడు మన దేవుడు నమ్మదగిన దేవుడు. మనము ఒప్పుకున్నట్లయితే 1 యోహాను 1:9, వి కన్ఫెస్ అవర్ సిన్స్, మనము మన పాపములు ఒప్పుకున్న ఎడల ఆయన నీతిమంతుడు, నమ్మదగిన దేవుడు, మన పాపముల్ని క్షమించి కడిగి మన ప్రతి అవినీతి నుండి మనల్ని శుద్ధీకరిస్తాడంట. యూ హ్యావ్ టు కన్ఫెస్. ఓన్లీ వెన్ యూ కన్ఫెస్ హీ విల్ ఫర్గివ్. అండ్ మీరు దేవుని బిడ్డలని మీరు కనపరుస్తాము, చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ఈ సమయంలో దయచేసి మీ జీవితంలో విడుదల కావాలి. ఇట్ కుడ్ బి సీక్రెట్ సిన్స్, డెడ్లీ సిన్స్, రహస్య పాపాలు, ఎవరికి తెలియదు అనుకుంటూ రహస్యంగా ఉన్నారేమో. దేవుడు చూస్తున్నాడు. నువ్వు పాపాన్ని లోట వస్తే అది ఫంగస్ లాగా పెరిగిపోతూ ఉంటుంది. ఇంతే ఉంది కదా అనుకుంటావేమో, కానీ లాప్ట పాకేస్తూ ఉంటుంది. డోంట్ గో టు ద పాయింట్ వేర్ యూఆర్ ఆల్ డన్. మొత్తానికి నాశనం అయిపోతాను కన్నా త్వరగా దేవుడి దగ్గరికి వద్దాం. నీ జీవితంలో జయం ఉందా? విఫలత ఉందా? ఏముంది? దేవుణ్ణి అడగండి. ఆయన పాదాలు పట్టుకోండి. ఆయన సహాయాన్ని వేడుకోండి. ఆయన క్షమాపణ వేడుకోండి. ఆయన రక్తంతో కడగమని వేడుకోండి. ఈరోజు విడుదల జయం కలిగిన జీవితం కావాలంటే అడగండి, ప్రభు నాకు విడుదల జయం కలిగిన జీవితం దయచేయ్యా, నాకు స్వతంత్రత కలిగిన జీవితం దయచేయ్యా.
దేవా, పాపానికి నో చెప్పగలిగిన జీవితం నాకు దయచేయ్యా. తిండిపోతుతనాన్ని ఎదిరించే శక్తిని నాకు దయచేయ్యా. చూసినన్ని నాకు కావాలి నాకు ఇవన్నీ కాదయ్యా, నాకు కావాల్సిన నువ్వయ్యా. నీ నీతి, నీ రాజ్యాన్ని వెతుకుతానయ్యా. చెప్పండి, దేవుడితో చెప్పండి. నాలో ఉన్న సోమర్తనాన్ని తీసివేయ్యా. దృష్టి కలిగిన జీవితము, రెస్పాన్సిబిలిటీ కలిగిన జీవితము, బాధ్యత కలిగిన జీవితాన్ని కలిగి జీవిస్తానయ్యా. ఆశ ఉందా? నువ్వు నీ పిలుపుకు లోపడపోతే, నీ పిలుపు నువ్వు జీవించకపోతే అది పాపం అనేది దేవుని వాక్యంలో తెలియజేస్తున్నాడు. అన్కంట్రోలబుల్ యాంగర్ డీమానిక్ అప్రెషన్కి సాదృశ్యం అండి. అన్కంట్రోలబుల్ రేజ్, కంట్రోల్ లేని యాంగర్ అంటే అపవాది నీ మీద అధికారం తీసుకుంటాడు. జ్ఞాపకం చేసుకో, అపవాది బానిసకని ఉండాల్సిన అవసరం లేదు. ఆయన పాదాలు పట్టుకో, అడుగు, దేవా ఏ తప్పు చేశానయ్యా నేను, నీకు తెలుసు ఉంటే చెప్పు. దేవా పలానా తప్పు చేశాను నేను, అందుని బట్టి ఈ దయ్యం నన్ను ఏల్తానికి చూస్తుంది, ఈ అపవాది నన్ను ఏల్తానికి చూస్తున్నాడు, వీడు అనుచరులు ఒకటి తర్వాత నాలుగు దూరుతున్నాయ్యా. నా జీవితంలో కావాల్సిన విడుదల దయచి. ఈ మాట జ్ఞాపకం చేసుకోదామండి. యేసుప్రభువు అన్నాడు, ఒక వ్యక్తి ఒక ఇల్లు శుద్ధీకరించబడిన తర్వాత ఖాళీగా ఉంటే విడిచిన దురాత్మ వెళ్ళి మరో 7 చెడు దురాత్మలను తీసుకొస్తాయంట. వాటికన్నా చెడ్డమైనవి 7 తీసుకొస్తుందంట. వాడు మునపటి స్థితి కన్నా కడపటి స్థితి ఘోరంగా ఉంటుందంట. జాగ్రత్త, అపవాది నీ జీవితంలో దూరినప్పుడు నిన్ను సోమరివాడిగా బంధించబడిన ఇచ్చ జీవితంలో, స్వార్థ బ్రతుకులో, సొంతానికి గర్వంతో, ఏమీ లేకపోయినా నాకు అన్నీ ఉన్నాయని వెర్రవీగుతూ, పగతో కక్షతో నిన్ను జీవింపజేస్తాడు. ఈరోజు నీ జీవితంలో విడుదల, జయము, స్వతంత్రత, సమాధానం కావాలంటే అడగండి, యేసయ్యని అడగండి. దేవా ఇదిగోనయ్యా, నేను పాపం చేశాను, నన్ను క్షమించయ్యా. నేను పాపం చేశాను, నన్ను విడిపించయ్యా. దేవా నేను చూడకూడదు చూశాను, చేయకూడదు చేశాను, మాట్లాడకూడదు మాట్లాడాను, నాకు విడుదల కావాలయ్యా. నేను బానిసగా ఉంటానయ్యా, నేను దీంట్లోంచి బయటికి రావాలయ్యా, నేను వస్తానయ్యా, నన్ను బయటికి తీసుకురాయ్యా, నాకు కావాల్సిన శక్తిని దయచేయ్యా, నాకు కావాల్సిన సహాయాన్ని దయచేయ్యా. అడగండి, దేవుని యథార్థంగా అడగండి. ఏంటి నీ రహస్య పాపం? దేవుని దగ్గర చెప్పు. సోమర్తనం, వాక్యం చదువుతానికి సమయం లేదు, ప్రార్థన చేస్తానికి సమయం లేదు, దేవుడు ఏం చేయట్లేదు అంటున్నావా? అడగండి, దేవా నా జీవితంలో విడుదల దయచే, నా జీవితంలో జయము దయచే, నా జీవితంలో నీ దృష్టి దయచే, నీ ఆత్మ శక్తి, నీ ఆత్మ సహాయాన్ని దయచే, నీ ఆత్మ నన్ను నడిపించాలి ప్రభా. గర్వంతో నింపబడి ఉన్నారా? దేవునికి నెంబర్ 1 అసహ్యమైంది గర్విష్ఠులు అంటే దేవునికి అసహ్యులంట. గర్విష్ఠులు అణకుదొక్కుతారంట, దీనులు హెచ్చిస్తాడంట. ఈ సమయంలో కానీ మీ హృదయంలో పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఒప్పింపజేస్తుంటాడంటే దయచేసి మౌనంగా ఉండకండి, ప్రార్థన చేయండి. దేవునితో సమాధాన పడి ఇక్కడ నుండి బయటికి వెళ్ళండి. దేవునికి దగ్గరగా ఇక్కడ నుండి బయటికి వెళ్ళాలి. ఇక పాపంతో ఇక్కడ నుండి బయటికి వెళ్తానికి లేదు. ఈరోజు దేవుడు నేను కోరుకుని తీసుకుని వచ్చాడు ఇక్కడికి. దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. నీ బ్రతుకుని బాగు చేయాలని, నీ స్థితిగతులను మార్చాలని, నీ జీవితాన్ని స్థిరపరచాలని, నీకు కావాల్సిన శక్తి, జయం నవ్వాలని. ఈరోజు దేవుడితో మీరు మాట్లాడండి, తెలియజేయండి, మీ స్థితిని తెలియజేయండి. దేవా మా కన్నీరు తుడువయ్యా, ఈరోజు నీ కౌగిట్లో ఉండాలని ఆశపడుతున్నామయ్యా. పేరుకు క్రైస్తవుడు కాదయ్యా, శక్తి కలిగిన జీవితం దయచేయ, రక్షణ ఆనందంలో జీవించే జీవితం దయచేయ. పాపానికి బానిసలుగా ఉండమయ్యా. ఏ శాపం మమ్మల్ని ఏతానికి వీల్లేదయ్యా. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని నీ వాక్యం సెలవిస్తుందని నమ్ముతున్నామయ్యా. ఇదిగో ప్రభా, మా జీవితంలో కావాల్సిన జయము దయచేయి, విడుదల దయచేయి, ఆనందము దయచేయి, సమాధానం దయచేయి, దృష్టి దయచేయి. దేవాన్ని చిత్తంలో జీవించే జీవితం దయచేయమని అడుగుతున్నానయ్యా. ఇక్కడున్న మమ్మల్ని ఒక్కొక్కరిని చూడు. మేమందరం నీ కృప ముందు, నీ మహిమ ముందు తక్కువగానే ఉన్నామయ్యా. మా క్రియల బట్టి కాదు ప్రభువా, క్రీస్తునందున్న విశ్వాసమును బట్టి మాత్రమే నమ్ముతున్నామయ్యా. విశ్వాసం ద్వారా మేము నీతిమంతులుగా మార్చబడుతున్నాం. మాకు కలిగే క్షమాపణ యేసునందున్న విశ్వాసం ఎడలే.
మేము నూతన సృష్టిగా మార్చబడుతున్నామంటే అది నీ రక్తము ద్వారానే యేసయ్యా. ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడేవని నమ్ముతున్నామయ్యా. వారి పాపం నుండి విడుదల దయచే. రహస్య జీవితంలో దేవా, వారు ఎటువంటి బంధకాలు ఉన్నారు, ఇచ్చల జీవితంలో ఉన్నవారైతే వారి బంధకాలని తెప్పయ్యా. వారి జీవితంలో విడుదల దయచేయి. ఏ పోనోగ్రఫీ, ఏ అశ్లీలమైన దృశ్యాలు, ఏ న్యూడిటీ, ఎటువంటి లైంగిక సంబంధమైన కార్యాలకి వారి జీవితంలో అధికారమిక యేసు నామములో ఒంటరిగా వెళ్ళదని ప్రకటిస్తున్నాను. విడుదల దయచేయ, జయము దయచేయ. బానిస జీవితం కాదయ్యా, గిల్టీ లైఫ్ కాదయ్యా. బిడ్డ వలె ఆనందముతో సమాధానముతో ధైర్యంగా బ్రతకాలయ్యా. నీ కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా రావాలయ్యా, ధైర్యంగా రావాలయ్యా. తిండిపోతున్న పాపం నుండి విడిపించేయ. అన్సాటిస్ఫైడ్ డిజైర్స్, అన్సాటిస్ఫైడ్ మైండ్, అన్సాటిస్ఫైడ్ బాడీ, తృప్తి కలిగిన జీవితంలో దయచే. గ్రీడీ, నాకే కావాలి, నేనే ఉండాలి, నాదే అన్న మనస్తత్వం నుండి మమ్మల్ని విడిపించేయ. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకుని, ఆయన చిత్త ప్రకారం ఆయన అన్నీ జరిగిస్తాడన్న ధైర్యం దయచి. సోమర్తనం నుండి, స్లాత్ నుండి మాకు విడుదల తెచ్చి, ఏ నాటిది ఆ రోజు ముగించాలయ్యా. నువ్వు మాకు ఉద్దేశించిన, అనుమతించిన ప్రతి పని బాధ్యతను నమ్మకంగా జరిగించాలయ్యా. నీ వాగ్దానంలో మేము ముందుకు సాగునట్లుగా ఈ రోజు తీయవలసిన అడుగు ఈ రోజు తీసే కృపను మాకు దయచేయ. దేవా, క్షమించే మనసు మాకు దయచేయి. వెంజన్స్ ఇస్ మైన్ అన్నావయ్యా. నీవు తీర్పు తీరుస్తావు, నువ్వు చూసుకుంటావు, నువ్వు సెటిల్ చేస్తావయ్యా, నువ్వు మేలు చేస్తావయ్యా. క్షమించే హృదయం మాకు దయచేయి. ఇక్కడ ఎవ్వరు గర్విస్తూ ఉండనవద్దు, ఎవ్వరు గర్విస్తూ ఉండనవద్దు. గర్వపాత్మ ఇక్కడ ఎవరిని ఏలనవద్దు. హేరోదు ఆత్మ ఇక్కడ ఎవరిని ఏలనవద్దు. లూసిఫర్ ఆత్మ ఇక్కడ ఎవరిని ఏలనవద్దు. క్రీస్తు మనసు కలిగిన వారుగా, ఆత్మ ఫలము ఫలించేవారుగా, ఆత్మ ఫలము ద్వారాగా 7 రకమైన భయంకరమైన పాపముల్ని ఎదిరించి జయించే కృపని నీవే అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.